హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది సింపుల్ రిలాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము వచ్చి కైలాసగిరి వచ్చామండి. అది స్టార్టింగ్లో గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ చాలా బిజీగా ఉంది. వెళ్దాం అనుకున్నాం, అస్సలు కుదరలేదనమాట. చాలా క్యూ ఉంది. సో ఇంకోసారి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు చూడొచ్చని ఇంకా మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాం. సో మా వారు పిల్లల్ని తీసుకొని ఫాస్ట్గా వెళ్తున్నారనమాట. సో పిల్లలు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేవి ఏమైనా ఉన్నాయంటే అది ప్లే ఏరియాలు, వాళ్ళకి నచ్చినవి ఉంటాయి కదా, అక్కడికి అనమాట వెతుకుతున్నాం. ఎటు సైడ్ ఉన్నాయి అనేది చూసుకొని వెళ్తున్నారనమాట. ఇటు సైడ్ ఏదో డెవిల్కే ఏదో ఉంది. ఇటు సైడ్ చూడండి క్లాక్, అది డమ్మీ క్లాక్ కదా, చాలా బాగుంటుంది. అండ్ ఈ సైడ్ వచ్చేసి పైన గ్లోబ్లా ఉంటుంది కదా, బాల్ లాగా, అది అయితే భలే ఉంటుందండి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. చాలా మంచి లైటింగ్ కనిపిస్తుంది అనమాట, మంచి వైట్గా కనిపిస్తుంది. సో పిల్లలు అయితే మా వారు త్వరగా తీసుకొని మొత్తానికి ప్లే ఏరియా అయితే వెతికారనమాట. సో ప్లే ఏరియా కనిపించింది. ఇద్దరు పిల్లలు ఒక్కోటి చూస్ చేసుకున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వెళ్ళారనమాట. సో వెళ్ళారు, జారుబళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో నేనైతే వాళ్ళు ఎక్కి దించలేననేసి మా వారికే ఆ డ్యూటీ అప్పచెప్పాను. సో మా వారైతే ఇద్దరిని తీసుకొని రెండు వాటి దగ్గర తీసుకెళ్ళారు. ఫస్ట్ జారలేదు. సో పెద్ద పాప జారలేకపోయింది, చిన్న పాప అయితే జారుతుందని పైకి ఎక్కుతుంది. సో ఇద్దరిని ఎక్కించారు. ఎవరు జారుతారు అనేసి అంటే ఫస్ట్ చిన్న పాప జారింది. పెద్ద పాప అలాగే వెయిట్ చేసింది. పాపం తనకి జారడం అంటే చాలా చాలా భయం అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఈ రౌండ్గా తిరిగే ఇది ఉంది, అదేదో గేము, ఇది చాలా బాగుంది. ఇది పెద్దోళ్ళకి బాగుంటుంది, చిన్నలకి బాగుంటుంది. కానీ కొంచెం కళ్ళు తిరుగుతాయి. చిన్నపిల్లలు అయితే భయపడతారు. మా చిన్న పాప ఏజోళ్ళు, కానీ ఆ పాప అసలు భయపడలేదు, అలా పట్టుకొనే ఉంది చూడండి. అస్సలు మాకు భయం వేసింది అనమాట, ఎక్కడైనా పడుతుందేమోనని. కానీ అస్సలు పడలేదు, ఇంకా తిప్పమంటుంది. మాకైతే కొంచెం పర్వాలేదులే, భయపడలేదని ఇంకా ధైర్యం వచ్చింది. నెక్స్ట్ మా పెద్ద పాపకు పెద్ద టాస్క్ అనమాట ఈ గేమ్. వాళ్ళ డాడీ షార్ట్స్లో అన్నిట్లో చూసేది. సరే ఇక్కడ వచ్చింది, నువ్వు ఆడతావంటే నేను ఎక్కుతాను అనేసి అన్నదనమాట. సరే అయితే ఎక్కువ అనేసి ఎక్కించారు. ఎక్కడం వరకు బాగానే ఉంది, దిగేటప్పుడు పాపం చాలా టఫ్ టాస్క్ అనమాట. సో ఎలాగ ఎక్కవో అలాగే దిగాలి అన్నారు వాళ్ళ డాడీ. సో అలాగే అనేసి ట్రై చేసింది, కొంచెం హెల్ప్ చేశారు ఈయన కూడా. దిగింది మెల్లగా ఒక్కొక్కటి పట్టుకొని. అంటే షార్ట్స్లో పిల్లలు బాగా చూసి ప్రతిదీ మనం చేయగలం అని అనుకుంటున్నారు, కానీ రియల్గా చేసినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందని ఇప్పుడు చూసి తెలిసిందో లేదో, మాకైతే బాగా అర్థమైంది. అలా చూసి అన్నీ చేసిలేరు అనమాట. నెక్స్ట్ వెనకతల థ్రెడ్ ఉంది, అది కూడా ఎక్కుతాను అన్నది. సో సరే ఎక్కన్నాం, లాస్ట్ వరకు ఎక్కింది, ఇంకెక్కలేనని దిగిపోయింది అనమాట. నెక్స్ట్ చిన్న పాప ఈ పాపను చూసి ఎక్కుతానని వెళ్ళింది, ఇంకా డాడీ తీసుకొచ్చారు. సరే తర్వాత నత్త పక్కన ఉంది, చిన్నది ఉండేది కదమ్మా, ఇదేంటి ఇంత పెద్దది ఉందని అడుగుతుంది. ఇది బొమ్మ కదమ్మా, అది బొమ్మలు కదా, అందుకే పెద్దగా చేశారు అని చెప్పాము. సో టచ్ చేయమంటున్నారు, భయం పడుతుంది. లాస్ట్కి టచ్ చేసింది, బొమ్మే ఏం కాదని చెప్పాము. సో అవి బొమ్మల్ని అక్కడ అన్నీ చూసి ప్రతి ఒక్కటి వాళ్ళు బయట ఒకటి లోపల ఒకటి మొత్తం అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. మనం ఒరిజినల్గా చూసినవి, టీవీలో చూసినవి వాళ్ళకి తెలుస్తాయి అన్నీ చూస్తే. సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి చూపించాలి మనం. సో చిన్న జారుడు బల్ల దగ్గరికి వచ్చాము. ఫైనల్గా చిన్న జారుడు బల్ల దగ్గరికి వచ్చి ఇద్దరికి చెరోటి ఇచ్చామన్నమాట. ఎవరు ఇష్టం ఎవరు నచ్చినంతసేపు జారండి అని. మనకంటే ఆ పిల్లల కోసమే తీసుకొచ్చాం కదా అనేసి ఇంకా వాళ్ళ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసాము. మేమైతే ఏం ఎక్కువ చూడలేదు, జస్ట్ ఈ ప్లే ఏరియాలోనే ఒక 1 అవర్ అలాగా టైం అయిపోయింది మాకు. నెక్స్ట్ ఇంకో జారుడు బల్ల ఉంది. మా పెద్ద బాబుకి జారుడు బల్ల అంటే భయం కాబట్టి మేము ఈ జారుడు బల్ల ఎలా జారుతుంది, ఇదైతే పడిపోవు అని చెప్పి ఎక్కువ అనేసరి ఇద్దరం కూడా పుష్ చేసాము. సో ఎక్కిందనమాట, ఫైనల్గా ఎక్కించాం. జారంటే ఎక్కువ కూర్చొని ఉండిపోయింది అనమాట, ఎంతసేపుకి జారదు. ఆ డాడీ వచ్చి పర్లేదు నేను పట్టుకుంటాను జారు అంటే అప్పుడు చాలాసేపు తర్వాత జారింది. ఫైనల్గా కూర్చొని మెల్లగా డాడీ సహాయంతో జారింది. చూస్తుంది అనమాట, ఇంకా భయం పడుతుంది.
వాళ్ళ డాడీ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు జారింది. ఫైనల్‌గా జారింది. ఒక్కసారి జారిన తర్వాత ఇంక మరి భయం పోయిందనమాట. భయం పోయిందో మరి పడదని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో, జారింది. చాలా సార్లు జారింది అక్కడి నుంచి. ఇంక జారుతూనే ఉంది. ఎక్కువసేపు హాఫ్ అన్ అవర్ వరకు అక్కడి నుంచి రాలేదు. మా ఇద్దరం కూడా అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడొస్తారా ఈళ్ళని. సో, ఇంకెందుకు ఆళ్ళ కోసమే కదా వచ్చామనేసి ఇంకా అలా అలా ఆడుకోనివ్వండి అనేసి ఇంకొదిలేసి కాసేపు కూర్చున్నాం అనమాట మేము. అలా కూర్చున్నాం. సో, ఇంకింతలో వీళ్ళిద్దరూ కూడా సరే వెళ్దాం, ఇంకో దగ్గరికి వెళ్దాం అన్నది మా పెద్ద పాప వచ్చేసి. చాలులే డాడీ ఇంకో దగ్గరికి వెళ్దాం అనేసి అంటే ఇంక సరే అని చూడండి ఇద్దరు కలిపి మళ్ళీ వెళ్దామని మళ్ళీ ఎక్కుతున్నారనమాట. ఇంక చిన్న పాపని తీసుకొస్తే మా పెద్ద పాప కూడా వస్తుందనమాట. సో, ఇద్దరం కలిపి మా కూర్చున్నాం కదా, ఇంకా వాళ్ళని తీసుకొని ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి మేము ఇవన్నీ జారేటప్పటికి చాలా టైం అయింది. చీకటి అయిపోయినట్టుగా అయిపోయింది అనమాట. సో, ఇంక ఈ సైడ్ వచ్చేసి మనకి నైట్ టైం మంచిగా వ్యూ మంచిగా అన్నీ కనబడుతుంది. శివుడు పార్వతి ఉంటుంది కదా, సో అక్కడైతే మంచి వ్యూ ఒకటి కనబడతాయి. ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ కలర్ఫుల్ అన్నీ కనిపిస్తాయి అనమాట. సో, అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంక వీళ్ళు చాలించేద్దాం, ఆడడం ఆపండి అంటే ఇంకా వేరే ప్లే ఏరియాకి తీసుకొచ్చారు వీళ్ళు. ఇంకా చూడండి ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా చాలామంది ఇది ఆడారు, ఎక్కారు. సో, వీళ్ళు ఎక్కిన తర్వాత మేము కూడా ఎక్కాం. చాలా చాలా నచ్చింది మాకు. చాలాసేపు ఉన్నాం ఇక్కడ కూడా. ఇంకా అలా చీకటి అయితే అక్కడ బాగుంటుంది కదా వాటర్ ఫౌంటైన్స్ దగ్గరికి అనేసి చీకటి అయిన తర్వాత వెళ్దామని ఇక్కడ తీసుకొచ్చారు మా ఆయన. అదంతా ఒకటే ఏరియా, మేము చూపించిందంతా దగ్గర దగ్గర ఒకటే ఏరియా అనమాట. అవన్నీ ఒక ప్లేసుల్లోనే పక్కనే ఉంటుంది ప్లే ఏరియా అంతానా. చిన్నపిల్లలకి ఎక్కడ బోర్ అనేది కొట్టదు అనమాట. పిల్లలు తీసుకొచ్చినా ఇక్కడికి వస్తే ఎవరికి ఏం బోర్ అనేది కొట్టదు, వాళ్ళు ఆడుకుంటుంటారు, మనం చూడొచ్చు ఇవన్నీ. ఇంక చీకటి అయిపోయింది. ఇదిగోండి వాటర్ ఫౌంటైన్స్ అన్నాను కదా, ఇవే శివుడు పార్వతి ముందు ఉంటాయి అనమాట. ఇవి స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇక్కడే నిలబడి చూస్తున్నారు. వీళ్ళకి వీడియో తీసుకొని నేను చూస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుంది. నైట్ టైం అయితే మరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే అలా లెఫ్ట్ వచ్చి అలా ఉంటే ఈ కింద నాకు చూడండి లవ్ కైలాసగిరి అని ఉంటుంది. అదైతే ఇంకెంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారో అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు ఇంక నైట్ కాబట్టి కొంచెం అలాగా ఇప్పుడే మంచి లైటింగ్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఫొటోస్ అవి ఇంకా విపరీతంగా తీసుకుంటున్నారనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. సో, అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇంకా అయిపోయింది కదా, ఇంక చీకటి అయిపోయింది, ఇంకెందుకు వెళ్ళిపోదాం అనేసి తీసుకెళ్తే మధ్యలో మాకు ఇవి కొనండి అవి కొనండి అని మా పెద్ద పాప అయితే కిందకి వెళ్ళేంత వరకు ఏడ్చింది. అక్కడ ఏవో హ్యాట్లు, కీ చైన్లు ఉన్నాయట, అవన్నీ కొనమంది. అన్నీ కిందన ఉంటాయమ్మా అక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పి అలా బతిమాలి మొత్తానికి తీసుకొని వెళ్ళాము. ఇంకా ఈ చివరిలో స్టార్టింగ్లోనే కదా, మనం మళ్ళీ స్టార్టింగ్కే వెళ్ళాలి. అక్కడే బైక్ పార్కింగ్ అలాగే కార్ పార్కింగ్ అన్నీ కిందనే ఉంటాయి. మనం వచ్చిన స్టార్టింగ్లోనే ఉంటాయి అన్నమాట. చూడండి బాల్ అలా కనిపిస్తుంది. బాలు నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది. చూడండి లైటింగ్స్ అయితే బాగా అద్భుతంగా ఉంటుంది ఇది నైట్ టైము. అలాగే మేము ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. మళ్ళీ గ్లాస్ బ్రిడ్జ్ చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. ఇది కౌంటర్ అనమాట. చూపిస్తున్నది అదిగోండి అటు సైడ్ లైటింగ్స్ ఉన్నాయి, అది కౌంటరు. ఈ పక్కన చాలా దూరం వెళ్తే కానీ మనకి గ్లాస్ బ్రిడ్జ్ అనేది కనిపించదు. ఈయన కూర్చున్నారు ఇక్కడ ఒక ఆయన. అది అక్కడ లోపల నుంచి మనం అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. క్యూ ఉంటుంది, చాలా పెద్ద క్యూ ఉంది. అసలు అక్కడ వరకు వెళ్ళేటప్పటికే కొంచెం భయం వేసింది నాకు. అదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ అదనమాట, వెలుగుతుంది కదా, కింద నుంచి చూస్తే కనిపిస్తుంది. మార్నింగ్ కూడా రోప్వే నుంచి వచ్చే తోవలో పైకి చూస్తే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది మనకి కనిపిస్తుంది అండి. ఓకే, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విదిశ సింపుల్ రియల్ వ్లాగ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.